నా భర్త నాకు కావాలంటూ అత్తగారింటి ముందు ముగ్గురు పిల్లలతో దీక్ష చేస్తున్న శిరీష. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లి రంగనాయకుల కాలనీ అత్తగారింటి ముందు ముగ్గురు పిల్లలతో కూర్చొని దీక్ష చేస్తున్న శిరీష. అత్త ఆడపడుచులే నా భర్తను మాయం చేశారనే శిరీష. అరుణ అభిరామ్కు 12 సంవత్సరాల క్రితం అన్ని విధాలుగా పెళ్లి చేసిన అత్తమామలు దుర్గామ రామస్వామి. అభిరామ్ గత కొన్ని రోజులుగా వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని తెలియడంతో నిలదీసిన భార్య శిరీష. అప్పటి నుండి భార్య పిల్లలను వదిలి తప్పించుకొని తిరుగుతున్న అభిరామ్ వెంచర్లు చేశారండి. మాది గుండపల్లి మండలము, శేషాయకుంట గ్రామము, నల్గొండ డిస్టిక్ మాది. వేరే డైలీ వెంచర్లో పనిచేస్తాడు ఆయన, కాంట్రాక్టరు. డైలీ లేబర్ వర్క్కి వచ్చేది ఒక ఆమె, సాకలామని. ఆమెతో ఇల్లీగల్ రిలేషన్లో 4 years నుంచి ఉంటున్నాడు. నల్గొండలో ఉంటున్నాడంట 4 years నుంచి. మాకు తెలియలేదు, రీసెంట్గా తెలిసి నేను వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అక్కడ నల్గొండ 2 Town PSలో కేసు పెట్టినా. అక్కడ కూడా నాకేం న్యాయం జరగలేదు. ఉమెన్ పీస్కి వెళ్ళినా, అక్కడికి కూడా వాయిదాలకు ఆయన రాలేదు. ఎస్కేప్ అయ్యి తప్పించుకొని పారిపోవడం జరుగుతుంది. అందుకని నేను ఆయన ఇంట్లోంచి చెప్పకుండా పారిపోవడం, మమ్మల్ని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, హెరాస్ చేయడము, బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఆయనని వెతుక్కుంటూ నాకు మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే చౌటుపల్లో ఇట్లా ఫలానా ఇంట్లో కిరాయికి తీసుకొని భార్యాభర్తలం అని చెప్పని కిరాయికి తీసుకొని ఉంటున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళి చౌటుపల్లో కూడా పట్టుకున్న తర్వాత ఆమెను తీసుకొని మేము వేరే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిందని తెలిసి ఆయన అక్కడికి వచ్చి ఆమెతోని కాంప్రమైజ్ అయ్యి మా తాతయ్య వాళ్ళని మధ్యలో పెట్టి 2.5 ఆమె 10 లక్షలు డిమాండ్ చేసింది. సార్ నేను మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే మీ జీవితంలోకి నేను రాను, నాకు 10 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. స్వరూప ఆమె పేరు. వాళ్ళు అయితే 10 లక్షలు డిమాండ్ చేస్తే లాస్ట్కి 2.5కి క్లోజ్ చేసినాము మాట్లాడుకొని. నువ్వు ఇంకా సంబంధం లేదు, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి, మా దగ్గరికి రావాలి. ఎప్పుడైంది? ఇది ఒక 1 week అవుతుంది సార్, అంతే. 1 week బ్యాక్ జరిగిన తర్వాత అయిపోయింది. ఇంకా ఆయన వాయిదాలకు రావట్లేదు, పైసలు మధ్యలో ఉన్న వాళ్ళని ఒప్పించేసిండు. మాకు ఇంటికి రావట్లేదు, పిల్లల్ని చూడట్లేదు, నన్ను చూడట్లేదు సార్. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే సరే తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసింది. ఇవాళ వాళ్ళ చెల్లె ఆర్సీ గేట్లో ఉందని తెలిసి ఆర్సీ గేట్లో ఇక్కడ వచ్చేసరికి మమ్మల్ని చూసి గబా కారులో ఎక్కి వెళ్ళిపోతుంటే నేను సరే నాకు ఎక్కడ స్పేస్ దొరకక నేను డిక్కీ ఓపెన్ చేసుకొని కూర్చున్నా. అట్లయినా కనీసం ఆగుతాడేమో, నా భార్య మళ్ళీ కింద పడిపోతే చనిపోతుంది అన్న కన్సర్న్ అన్న చూపిస్తాడేమో అని అనుకున్నా. కానీ 100 మీద కారు స్పీడ్గా తీసుకొని బాలాపూర్ వెళ్ళిండు సార్. బాలాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ చిన్న చెల్లి ఉంటుంది, డేరంగుల గణేష్ అంజలి అని, వాళ్ళ చిన్న బావ చిన్న చెల్లి అనమాట. వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని బయటికి రండి, నేను అది కారులోనే ఉంది తీసుకొని వచ్చినా అని చెప్పిండు. సరే వచ్చినాడు కదా అనేసి దిగిండు కదా అని నేను కూడా దిగినా సార్. కిందికి దిగేసరికి మళ్ళీ గబగబా కారు వేసుకొని పారిపోయిండు. అక్కడ నుంచి కూడా పారిపోతే మళ్ళీ మేము పట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు. వాళ్ళ నాన్న రమ్మని చెప్పినాడని మళ్ళీ వాళ్ళ పెద్ద చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిండు. పెద్ద చెల్లె పేరు ఈదమ్మ, ఇరగదిండ్ల ఈదమ్మ సీను అని, ఇక్కడ ఆర్సీఐ గేట్లో ఉంటారు వాళ్ళు. అట్లా కదమ్మా, ఇప్పుడు 2,50,000 ఒప్పందం అయినాక తర్వాత ఏమైంది? ఇప్పుడు ఒప్పందం అయిన తర్వాత పైసలు ఇవ్వకుండా ఇంటికి రాకుండా పరారీలో ఉన్నాడు సార్ ఆయన. ఎక్కడ ఏమంటున్నాడు? నాకు ఆమెనే కావాలి, భార్య పిల్లలు నాకు వద్దు, వద్దు నాకు ఆమెనే కావాలి, ఆమెతోనే ఉంటా, ఆమె లేకపోతే నేను చచ్చిపోతా అని అంటున్నాడు. ఓకే, ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు సార్. ఈ బాబు పెద్దోడు, రెండో బాబు సార్. ఈ బాబుకి కిడ్నీ ప్రాబ్లం సార్. ఈ బాబు కూడా హెల్త్ బాగుండదు. పాప చిన్నది. ఎప్పుడైంది మీ మ్యారేజ్? ఎప్పుడైంది? 2014 సార్. ఇల్లీగల్ ఎప్పటి నుండి పెట్టుకున్నాను? 4 years బ్యాక్ నుంచి ఉందంట సార్. మాకు రీసెంట్గా తెలిసింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఎస్కేప్ అయింది ఓకే సార్. ఇప్పుడు స్కూల్స్ తీస్తారు కదా సార్, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్స్ తీస్తారు. పిల్లల భవిష్యత్తు ఏంది, నాదేంది, ఎన్ని రోజులు ఇట్లా తప్పించుకొని తిరుగుతావని చెప్పని మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మేము వచ్చి అడిగినాం సార్. అడిగినందుకు మధ్యలో వచ్చిన పెద్ద మనుషులుగా ఆడపిల్లలు వచ్చి మా చెల్లి వచ్చింది, మా చిన్నమ్మ వాళ్ళు, లేడీస్ ఎంతమంది వస్తే అంతమంది మీదకి ఎగబడి కొట్టింది సార్ ఆయన. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆమెతో ఉన్న ఎవిడెన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు కావాలని సపోర్ట్ చేస్తున్నారు సార్. వీళ్ళు పిఎస్లో కేసు అయిన తర్వాత సపోర్ట్ చేస్తున్నారు. మా అత్తగారి ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తుంది సార్. మా ఆయన వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, నా భర్తనికి నా పిఎస్లో కేసు ఉంటే నా పెద్ద ఆడపడుచు వాళ్ళ భర్త జమానత్ ఇచ్చి పంపించినాడంట. మరి ఇప్పుడు ఆయననే తీసుకొచ్చి పెద్ద మనుషుల్లో అందరూ మా కులవస్తులే ఉన్నారు సార్. వాళ్ళల్లో పెద్ద మనుషులు ఏమనుకున్నారంటే కూర్చొని మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని భార్యాభర్త పిల్లల్ని కాపాడదాము, వాళ్ళు కలిసి ఉండేటట్టు చేద్దాము. సరే ఆమె ఇల్లీగల్ రిలేషన్లు ఎవరైతే ఉన్నారో ఆమెని ఏ రకంగా పంపించాలనేది కూడా మాట్లాడుకుందాము. ఇప్పటి నుంచి జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ తప్పు జరగకుండా మళ్ళీ ఒకసారి ఇద్దరికి భయం ఉండేటట్టుగా చెప్పి మాట్లాడుకొని పోదాం, పెద్ద మనుషులు మాట్లాడుకుందాం, చీకట్లో వద్దు పొద్దున్నే మాట్లాడుకుందాం అని అనుకున్నాం సార్. పొద్దున్నే మళ్ళీ కావాలని తీసుకెళ్ళి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ భర్త ఇద్దరు